जय कांग्रेस, जय कांग्रेस। రావాలి వచ్చిపోయాము మీరు పక్కకు వచ్చి ఇచ్చాడు అందరూ మళ్ళీ ఒక్కసారి అట్టే ఉండిపోయాము చెయ్యి ఇటు వెళ్తే అట్టే వస్తుంది ఒక్కసారి పోస్టల్ అంతా పోయినాయి పెట్టద్దండి తీసుకుని చాలా మంది వెనక ఓపి సాగరే లాస్ట్ మాటలు వినపడుతుంది నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా మన కాకుంటుందన్న సంగతి ఇప్పటికే ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జీరో. మన ఎంపీ ఎలక్షన్లలో చూసినాం, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎన్నికలు ఆరుగాలం కష్టించి పండించే రైతన్నలు వారి ముఖాల్లో ఎప్పుడు చిరునవ్వు ఉండే విధంగా ఎన్నికల వాగ్దానాన్ని ఏకకాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ ఏకకాలం చేస్తానని మాట ఇచ్చి మనమతం పని ప్రభుత్వానికి మనమందరూ ఎలా కృతజ్ఞత తెలపాలి. దానిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి మంత్రిమండలందరికీ కూడా పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చేసిన పట్టభద్రుల శాసన మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ తీర్మార్ మల్లన్న గారికి,
మనందరి ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి దామోదరెడ్డి గారు మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకులు ఆనాడు తీర్మాన్ మల్లన్న సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. మల్లన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. మొట్టమొదటిసారిగా సూర్యాపేట నియోజకవర్గాన్ని తీసుకొస్తున్న మాట ప్రకారంగా మల్లన్న గారు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ పక్షాన జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చాలా పెద్దలు మాట్లాడే గౌరవనీయులు కొత్తగా ఎన్నికైన గ్రాడ్యుయేట్ కౌన్సిల్కి ఎన్నికైన సోదరులు ఆత్మీయులు మల్లన్న గారు, తీర్మాన్ మల్లన్న గారు, అదేవిధంగా వేదికపై ఉండబడిన ఈరోజే కొత్తగా మన కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్లన్న గారు ఎన్నికైన తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీ పెట్టి సన్మానం చేయాలని అనుకున్నాం. కానీ మల్లన్న మాకు అవకాశం ఇవ్వలేదు. మా తమ్ముడు ఎలిమినేటి రమేష్ గారు అయితేంది, మున్నూరు సంఘం మన జిల్లా అధ్యక్షులు రమేష్ గారు అయితేంది, గౌరవ కౌన్సిలర్ రవి గారు అయితేంది, నాకన్నా ముందు ఉరికిపోయి వారిని ఆహ్వానించడం జరిగింది. పెద్ద ఎత్తున చేయాలనుకున్నాము ఎంపీ గారికి. ఎందుకంటే మీరు శాసనసభ్యుడి కాదు, అధికారం ఉందల్లా మీకే, మీకు కానీ పార్లమెంట్ సభ్యుడికి కానీ. ఈరోజు మన ప్రభుత్వం ఉంది. ఇప్పుడే మా డిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మనం ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలో చాలా వరకు మొదలుపెట్టాం, ఇంకా కొన్ని మొదలు పెట్టాల్సి ఉంది. ఏదైతే రైతులకు సంబంధించింది 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ఉన్న క్యాబినెట్ లో తీర్మానం చేసిన సందర్భంగా అది మన బాధ్యత, ఒక రైతుగా బాధ్యత, మన కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత. వారందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితేంది, వారి మంత్రివర్గ సహచరులందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అందు గురించే ఈరోజు మన నియోజకవర్గంలో జిల్లా ఆఫీస్లో పాలాభిషేకం చేసినాం. ఎందుకంటే మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మన ఆర్థిక పరిస్థితి మీ అందరూ తెలుసు. రాష్ట్రంలో ఉండబడిన ఆర్థిక పరిస్థితి, గతంలో ఉండబడిన మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, దాదాపు 7 లక్షల రూపాయల అప్పులు చేసిందంటే, 7 లక్షల కోట్ల మరి అప్పులు చేసిందంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత భారం ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. అయినా కూడా రైతులకు మనం భరోసా ఇచ్చాం. ఒకవైపు భరోసా కార్యక్రమంతో పాటు రైతులకు మరి ఈరోజు 2 లక్షల రుణమాఫీ అంటే ఇది చాలా కష్టసాధ్యమైనది ఈ పరిస్థితుల్లో. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన క్యాబినెట్ లో గౌరవ మంత్రిమంత్రులు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతును ఆదుకోవాలనే ఆలోచనతో 2 లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా ఇది మనం చాలా తక్కువే. గౌరవ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ మనం చేసే సత్కారం చాలా తక్కువ. అయినా కూడా ఏదో వృత్తాభర్తిగా ఈ రోజు మనం పాలాభిషేకం చేసాం. అదేవిధంగా రేపు గ్యారెంటీలో కూడా ప్రత్యేకంగా మన బీదవారికి, చాలా ఇల్లు లేని వారికి గతంలో మనం చూసినాం. ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నా డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలి. మల్లన్న గారికి సందర్భంగా నీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ 4,000 ఇల్లు కట్టిస్తామని చెప్పి 3,500 వరకే కట్టించిన అందాజ. దానిలో చాలా వరకు పూర్తి కాలేదు.
పూర్తయినవి కూడా 5 సంవత్సరాల్లో పట్టిన ఈ కూలిపోయే పరిస్థితి ఉంది. అంత అధ్వాన పరిస్థితిలో ఉన్నది. మనం ఇచ్చిన బీదవారికి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని గతంలో నేను శాసనసభ్యుడిగా దాదాపు ఈ నియోజకవర్గంలో 15,000 ఇల్లు కట్టించిన. ఆ రోజు అన్నప్పుడు మాత్రం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టించిన. ఈసారి కూడా మొన్న ప్రజాపాలన మనం దరఖాస్తులు తీసుకున్నప్పుడు కొన్ని వేల దరఖాస్తులు వచ్చినాయి. చాలా మంది బీదవారు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మనం ఎప్పుడు ఇందిరమ్మ కమిటీలు వేసేసి గ్రామంలో కానీ వాటిలో కానీ వేసి మనం లబ్ధిదారులను ఎన్నిక చేసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పెన్షన్ ఇవ్వలే, 10 సంవత్సరాలకి కొత్త వారికి పెన్షన్ లేవు. ఏదైతే భర్తకు వస్తే భార్యకు లేదు, భార్యకు వస్తే భర్తకు లేదు. అదేవిధంగా పెన్షన్తో పాటు ఇంకా కొన్ని కార్యక్రమాలు మనం ఆ రోజు ఇవ్వలేము. రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాలు కుటుంబాలు పెద్దగా పెళ్లిళ్ళై వేరే కుటుంబాలు పెట్టిన వారికి ఈ రోజు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవి ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా మహిళలకు మనం వాగ్దానం చేసినాం, ఫ్రీ బస్ అన్నాం. అదేవిధంగా 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పినాం. మీరు కౌన్సిల్లో ఉన్నారు కాబట్టి మీకు ఒక మంచి అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా మీరు మీ జీవితం ప్రజల కొరకు అంకితం చేసేసి మల్లన్న ఈరోజు ఏ విధంగా ఎదిగినాడంటే, చిన్న స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయికి ఎదిగినాడంటే అది మీ చేసిన కృషి అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మల్లన్నను అంటే ప్రశ్నించే గొంతు అంటారు. ఈ రోజు కూడా మీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, మన ప్రభుత్వం ఉంది కాబట్టి. మీరు మనం ఇచ్చిన వాగ్దానం తప్పనిసరిగా మా సూర్యాపేట నియోజకవర్గంలో మీరు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యుడు రఘువీర్ రెడ్డి గారు కానీ, నేను శాసనసభ్యుడు కాదు కాబట్టి ఏదో అన్అఫీషియల్ గా నేను ఇన్ఛార్జ్ కావచ్చు, కానీ మీరే ఇద్దరు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తీసుకొని ఇవన్నీ అమలు చేసే బాధ్యత తీసుకోమని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. 10 సంవత్సరాల కాలంలో ఈ రోజు ఉన్న శాసనసభ్యుడు ఆ రోజు మంత్రిగా ఉండి ఎన్నడూ కూడా సమీక్ష చేయలేదు. ఏ దాని మీద కూడా సమీక్ష చేయకుండా వదిలిపెట్టినాడు అధికారుల మీద. అధికారులు ఎంతో అవినీతి చేసినారు. అధికారులతో పాటు వారి కార్యకర్తలు ఎంతో అవినీతి చేసినారు. అవన్నీ బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అది రేపు సమీక్షా సమావేశంలో తప్పనిసరిగా మీరు ఉంటారు కాబట్టి జిల్లా సమీక్షా సమావేశంలో కార్యకర్తలు సమస్యలు మీరు తప్పనిసరిగా తీసుకొని మన ప్రాంత సమస్యలు కూడా తీసుకొని వాటిని సాల్వ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అందుగురించే ఈరోజు మీ పిల్లలే గుంటూరు కాపు సంఘం ద్వారా మీ మల్లన్నకు అన్ని కులాలు కూడా మల్లనే కాబట్టి ఆయన ఒక కులానికి పుట్టినరోజు కులంలో పుట్టినరోజు కానీ ప్రతి కులం వారిని కూడా గౌరవించే సాంప్రదాయం ఆచారం ఆయన చేస్తున్నారు కాబట్టి ఇంకా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. మీరు ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజు పెడతారు. 2 మాసాల కన్నా ఒకసారి వచ్చి ఇక్కడ కూర్చొని మొదట కార్యకర్తల అభిప్రాయం తీసుకోండి, కార్యకర్తల బాధలు కష్టాలు తెలుసుకోండి. ప్రభుత్వంలో మరి చేయాల్సిన కార్యక్రమాలు మీరు తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి 2 మాసాల కన్నా ఒకసారి మీరు వచ్చినట్లయితే మీరు కొద్ది ఓట్లతో ఓడిపోయిన 4,000 మన కార్యకర్తలు, మన కుటుంబ సభ్యులు, మన నాయకులు బాగా కష్టపడబట్టే 70,000 ఓట్ల అదేవిధంగా మీ నియోజకవర్గంలో 34 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 34లో 32 మంది
కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారు, 2 మాత్రమే మేము గెలవలేకపోయినాం, నేను జనగామ ప్రతాప్ రెడ్డి గారు. కానీ మీరు బాగా చూసినారు, మా కార్యకర్తల ఈ నాయకుల బలం ఏందో మీరు చూడటం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. మీరు ఎక్కడికి పోయినా కూడా దామన్ అయితేనే, దామన్ అనుచర వర్గం అయితేనే నాయకులు బాగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. బాగా మీకు నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు బాగా తెలుసుకున్నారు, మీకుండబడిన సమాచారం ప్రకారం మమ్మల్ని అభినందించేందుకు ఒకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, నేను కోరేది ఒకటే, మన కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున 2 మాసాలకు ఒకసారి రండి. ఆ రోజంతా ఇక్కడ మీరు తప్పనిసరిగా ఉండండి. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలు చాలా ఉన్నాయి, వాటి ప్రారంభోత్సవాలకు తప్పనిసరిగా మేము ఆహ్వానిస్తాం. మీరు రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, మరి ఇక్కడికి ఏదో పని చేయాల్సిన అవసరం ఉంది. అది గ్రామ పంచాయతీ కానీ, మండలం కానీ, అదేవిధంగా జిల్లా పరిషత్ కానీ, సొసైటీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, మనమందరం గట్టిగా పనిచేసినట్లయితే అన్నిటికీ గెలవగలుగుతామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు వెంకన్న గారికి, ధైర్యాన్ని నేర్పించినటువంటి మన్న దామోదర్ రెడ్డి గారికి, అలాగే దామన్న నా మీద ఇప్పుడు ఏమేం బాధ్యతలు ఉన్నాయి, ఒక్క బాధ్యత కూడా ఉందన్న, మా సర్వోత్తమన్న నాతో పాటు చట్టసభకు పట్టుకుపోయే బాధ్యత కూడా ఉంది. వీరారెడ్డి అన్నకు, అలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మీడియా సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు మా అన్న పెద్దలు దామోదర్ రెడ్డి గారి ద్వారా లభించడం సంతోషదాయకం. ఎందుకంటే మొత్తం భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం రైతుల రుణాలు మాఫీ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తీసుకుంటారు. మొన్న నేను ఒక చోట పేపర్లో వార్తలు చూసిన, 2 రకాల వార్తలు చూసిన. ఒకటి, తల్లి శవం కాడ పంచాయతీ, తల్లికున్న ఆస్తుల విషయంలో పంచాయతీ జరుగుతూ ఉంది. అక్కడ నాకు కావాలని బిడ్డలు, నాకు కావాలని కొడుకులు తల్లి శవాన్ని ఆడేసేకుడు అక్కడ వెళ్ళిపోయాడు. తల్లి దగ్గర ఉన్న ఆస్తి కోసం ఆ పంచాయతీ. ఇంకొక చోట తల్లి చనిపోతే తల్లి తండ్రి చేసినటువంటి అప్పులు ఎవరు తీర్చాలని కనీసం సాగు కూడా రానటువంటి కొడుకులు. ఈ 2 వార్తలు చూసాం. అంటే కడుపులో పుట్టినటువంటి బిడ్డలే, పేగు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డలే ఆ తల్లిదండ్రులు చేసినటువంటి 10వ పరకు అప్పులు తీర్చడానికి ఇవాళ వెనక ముందాడుతున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు కడుపున పుట్టకున్నా 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి పెద్ద కొడుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రులంతా కలిసి. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో రైతాంగం కోసం చేయని ప్రయత్నం లేదు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన బ్యారేజీలు కానీ, ప్రధాన రిజర్వాయర్లు కానీ కట్టింది కాంగ్రెస్ పార్టీ. నేనే కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు పాట రాసిన. 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నిస్తే, ఏం చేసిందో వింటావా అని చెప్పి 2 నిమిషాల 15 సెకండ్లలోనే ఒక పాట రాసిచ్చిన. పోయి నాగార్జున సాగర్ ఎవరు కట్టిరో అడుగు, శ్రీశైలం శివలింగాన్ని అడుగు,
జూరాల జలపాత అన్నాడు అని చెప్పి నేనే రాసిన 2 నిమిషాల 15 సెకండ్లలో ఆ పాట. ఈ దేశంలో రైతులను చాలా పైగా ఎత్తుకొని తిరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. రుణాలు మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని రకాలుగా పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశంలో ఆహార ఉత్పత్తి కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నటువంటి ఆ తల్లి సోనియా గాంధీ కుటుంబం త్యాగం వల్లనే ఇలా ఈ దేశంలో అన్నదాతలు అంతో ఇంతో వ్యవసాయం చేసుకొని బ్రతకగలుగుతా ఉన్నారు. అటువంటి అన్నదాతలకు అండగా ఉండడం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తే ఈ పాలాభిషేకం అనేది చాలా చిన్నదని చెప్తా ఉన్నారు. దానివల్ల 100% చిన్నదే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి. ఇలా 40 లక్షల మంది రైతులకు కన్న కొడుకులాగా కన్న బిడ్డల్లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా కూర్చొని మంత్రి మండలిలో నిర్ణయం చేయడం అనేది చారిత్రాత్మకమే. ఇది 100%. ఇంకా ఇంతే కాదు, కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎన్ని కష్టాలు పడైనా సరే వాళ్ళను గట్టెక్కించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఇంకా అంతేకాదు, రైతు భరోసా కార్యక్రమం పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ వేసి గతంలో కేసీఆర్ ఇచ్చే పెట్రోల్ బంకులకు, ఔటర్ రింగ్ రోడ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు వీటికి రైతు బంధువులు ఇచ్చుకుంటూ పోయింది. 18,000 కోట్ల రూపాయలు ఖాళీ పడవడ భూములకే ఇచ్చుకుంటూ వచ్చింది కేసీఆర్. రైతులకు ఇచ్చింది లేదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని సరి చేస్తూ 18 కాకపోతే 36,000 కోట్లైనా సరే గానీ కరెక్ట్ గా రైతులకే చెందాలి, అసలైన లబ్ధిదారులకే చెందాలన్న ఉద్దేశంతో ఆ కమిటీని వేసి ఇవాళ రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. వారికి మద్దతు ధర కల్పించే విషయంలో గానీ, రైతుల ఇతర పంటలు, వాణిజ్య పంటల విషయంలో గానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతా ఉంది. రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడబోతా ఉంది. సోదరులారా, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే గ్రామాలలో ఇది మీరు చేస్తున్నటువంటి లెక్కే. ఇవాళ మీ గ్రామాలలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులకు చెప్పండి, వాళ్ళ కుటుంబాలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతుల కోసం అన్న పేదోడికి భూములు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పంచలేదా? ఈ మాట చెప్పండి. పేదోడికి భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ భూములను కబ్జా పెట్టిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ. వాళ్లకు మనకు ఉన్నటువంటి తేడా మీరు చెప్పండి. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 15,000 ఇండ్లు కట్టించినటువంటి బిడ్డ ఇక్కడ ఉన్నది. మీరు అక్కడ రామన్న చెప్పినట్టు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎవరో కాదు, నేనే సాక్ష్యం. ఆడ ఎందుకో మార్నింగ్ చదువుతుంది ఆగిన పొరపాట్ల ఆగితే ఎక్కడి దర్వాజాలు అక్కడ వలిగిపోయింది. ఇటు ఏది ఆత్మకూరు మీదకి వెళ్ళిపోతా ఉంటాయి, ఇటు సూర్యాపేట ఎక్కడెక్కడ వలిగిపోయింది. అసలు పనికి రాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం ఎవడన్నా? కేసీఆర్ కట్టినటువంటి 1960లో కట్టిన నాగార్జున సాగర్ పోయి చూద్దాం. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఏమైందన్నా మన కట్టింది. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లే ఉంటది. కేసీఆర్ మొదలు పెట్టిన ఏ పనైనా అంతే. ఆఖరికి అలా సింగరేణిలో కూడా బ్లాకులు వేలం వేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ ఆయన పార్టీ పార్లమెంట్ లో నరేంద్ర మోడీకి మద్దతు చేస్తూ చేయలేబట్టి నువ్వు అమ్ముక బుక్కయ్యా మేము మద్దతు చేస్తామని చెప్తే కేసీఆర్ అనుయాయులకు, కేసీఆర్ బినామీలకు తాడిచెల్ల లాంటి మైండ్లు పోయినాయి. 30 ఏళ్ల పాటు లీజులు పోయినాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిలో జోక్యం చేసుకోకపోయేది. కార్మికుల కష్టాలను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి పరిష్కారం దిశగా పోయేది. కానీ అలా ఏం జరిగింది? సింగరేణిని కేసీఆర్ కుటుంబానికి అప్పచెప్తే కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు బలగొట్టినట్టుగా మొత్తం సింగరేణి కరగనా చేసింది. ఇలా రైతాంగం పేరు చెప్పి కాళేశ్వరం కట్టినా హరీష్ రావు వచ్చి కప్పంటే చెప్పినండి ఈ తుంగతుర్తికి సూర్యాపేటకే మొదటి ప్రయోజనం దక్కుతుందట. ఏది? కాళేశ్వరం నీళ్ళు. కరీంనగరే దాటలేదు. ఆయన
ఎన్నికల్లో మొన్నటిదాకా ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రచారం చేసుకునే 1 కోటి ఎకరాలకు మాగాణం చేసినామని, 1 కోటి ఎకరాలకు నీళ్లు వారబెట్టమని చెప్పారు. 1 కోటి ఎకరాలకు నీళ్లు వారబెట్టే కరెంటుతో ఏం పడామని ఇలా కరెంటు విద్యుత్ సంస్థలను 80,000 కోట్ల నష్టాల్లో తీసుకుపోయిన గనులు ఎవరు? టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? ఇలా సింగరేణి అప్పుల్లో సింగరేణిని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేతికి అప్పచెప్పే నాటికి 3,500 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో పాటు దాన్ని ఇస్తే ఇలా సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే ఓడి తెచ్చి ఇవ్వాల్సిందే, మన కుదబెట్టి ఇవ్వాల్సిందే. ఆ పరిస్థితులు తెచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న పెద్దలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఒకటి సరి చేసుకుంటూ వచ్చి ఇలా ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ వివరాలన్నీ గ్రామ స్థాయిలో మీరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున నిలబడబోయేది మీరే. గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా మీరే నిలబడబోతా ఉన్నారు. కాబట్టి ప్రజలకు పూర్తిగా వాస్తవం ఏందో వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దామన్న చెప్తా ఉన్నాడు, ఇక్కడ మనకు ఎంపీ ఉన్నాడు, మనకు ఎమ్మెల్సీ ఉన్నాడని. సూర్యాపేటకు ఎమ్మెల్యేగా దామన్న తప్ప నేను ఇంకెవరు ఊహించుకునే పరిస్థితి లేదు. ఆయనే ఎమ్మెల్యే. ఇలా తీన్మార్ మల్లన్న అఫీషియల్ గా అక్కరేమో అన్నా నీ ఆత్మ నా ఆత్మ వేరు కాదు. ఇలా ఇక్కడ నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా సోదరులారా, దామన్న లేచి ఈ కార్యకర్తల గురించి, ఈ కుటుంబ సభ్యుల గురించి అని మాట్లాడుతున్నారు. చూసినావా? ఈ ప్రజల మీద ఆయనకి ఎంతటి ప్రేమ ఉంటే ఆ మాట మాట్లాడుతుంది. అర్థం చేసుకోవాలి సోదరులారా. మరి ఎట్లా జరిగిందో ఆ పొరపాటు కానీ అసలు అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి సూర్యాపేటలో అసెంబ్లీ ఫలితం అనేది. సరే, ఏదేమైనప్పటికీ కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంత మాయమాటలు చెప్పినా రేపు కేసీఆర్ తోక పట్టుకొని జైలు పోవాల్సిందే తప్ప ఈ సూర్యాపేటను ఆదుకునేటువంటి శాంతి అయితే కాదు. కరెంటు కుంభకోణంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఇండియా బుల్ తో చేసినటువంటి అక్రమ ఒప్పందాలలో నీవు జైలుకు పోక తప్పదు. నీవు జైలు బాట పట్టాల్సిందే. కాంగ్రెస్ పార్టీ జనం బాటలోకి వస్తా ఉంది, అక్రమాలు వెలికి తీయబోతా ఉంది. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సోదరులారా, మీకు మీ సోదరుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి అండ ఉంది. ఎక్కడెక్కడ పేదవాన్ని మోసం చేసిరో ఆ లెక్కలని బయటికి తీయండి. వాళ్ళని బొక్కలో వేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇలా పేద ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. మా దామన్న చెప్తా ఉన్నాడు, 2 సంవత్సరాలు ఇస్తే మీ అందరికి సోదరులారా, రేపు పొద్దుగాల దామన్నను మనం మరోసారి గౌరవించుకునే అవకాశం వస్తా ఉంది స్థానిక సంస్థల రూపంలో. మొత్తం జిల్లా అంతా క్లీన్ స్వీప్ చేసి దామన్నను గౌరవించుకున్నట్టయితే ఒక్క చోట కూడా ఓడిపోకుండా అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్న సోదరులారా. ఇలా రెడ్డి గారు ఆయన చేసినటువంటి సేవ, ఆయన పడ్డటువంటి కష్టం ఇలా తుంగతుర్తిలో ప్రతి కడప గుర్తు చేస్తుంది. ఇలా సూర్యాపేటలో ప్రతి బిడ్డ చెప్తారు. కానీ ఒక మాట అయితే నిజం, దామన్న మేము ఏ పదవుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ సోదరులం, నీ ఆశయ సాధన కోసం పనిచేసేటువంటి మిత్రులమే తప్ప, తమ్ముళ్ళమే తప్ప ఇంకొకటి కాదన్న విషయాన్ని వాళ్ళందరి సాక్ష్యాలు ముందు చెప్తా ఉన్నామన్నా. ఇక సోదరులారా, రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ జరిగేటువంటి జనరల్ బాడీ మీటింగ్ రోజే ఖచ్చితంగా ఆ రోజు వస్తా. ఆ రోజు వచ్చి మరోసారి మన కార్యకర్తలతోని మాట్లాడుకుందాం. ఖచ్చితంగా కార్యకర్తలకున్న కష్టాలను ఇక్కడికి అధికారులు పిలిపించుకొని మాట్లాడి ఆ కష్టాలను కూడా మనం తీర్చేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, నాకు అవకాశం కల్పించినటువంటి నా సోదరుడు వల్ల నా తండ్రి సమానుడైనటువంటి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము సిద్దిపేట అభ్యర్థిని ప్రకటిస్తున్నాం త్వరలో. రెడ్డి గారు, అదేవిధంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అన్న శ్రీ తీన్మార్ మల్లన్న గారికి, ఇటు కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి
యువ నాయకులు ఏఐసిసి మాజీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారికి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ కొప్పుల వేనారెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారికి, సూర్యాపేట ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి గారికి, సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అంజద్ అలీ గారికి, మరియు సూర్యాపేట డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రహీంబాయ్ గారికి, నా తోటి కౌన్సిలర్లకు, మరియు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి దామన్న ఒక షార్ట్ టైంలోనే పిలవగానే మీరందరూ ఇక్కడికి విచ్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా మన సూర్యాపేట పక్షాన, సూర్యాపేట టౌన్ పక్షాన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము.